హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మేము అడవి మార్గంలో ప్రయాణం చేసి ఎలాగో భద్రాచలం చేరుకున్నాము. మేము చేరుకునేసరికి ఈవినింగ్ 5:30 అయ్యిందండి. ఈరోజే నైట్ వరకు దర్శనం చేసుకోవాలని వెంటనే రూమ్ తీసుకోవాలని వెళ్ళాము. హరిత కాకతీయ హోటల్ ఇక్కడ ఫేమస్ అని తెలుసుకున్నాము. ఈ హరిత కాకతీయ హోటల్కే వెళ్ళాము. ఇక్కడ చాలా బాగుందండి హోటల్. ఈ హోటల్కి వీకెండ్ వెళ్ళాం కదండి, హోటల్లో రూమ్స్ లేవు అన్నారు. హోటల్ చూడండి ఎంత బాగుందో. ఇక్కడ రాయల్ ప్యాలెస్ అని చాలా బాగుంటుంది అని చెప్పారు. అక్కడికి వెళ్తే రూమ్స్ ఉన్నాయి. ఈ హోటల్ కూడా చాలా బాగుంది, నీట్గా ఉంది. రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యాము. నెక్స్ట్ వెంటనే ఎంతగానో ఎదురు చూస్తున్న రోజు శ్రీ సీతారామస్వామి వారి దర్శనం చేసుకునే రోజు రానే వచ్చింది. ఫాస్ట్గా సంప్రదాయ దుస్తులు ధరించి దర్శనానికి చేరుకున్నాము. అక్కడ వారిని అడిగాము, ఈ టైంలో దర్శనం అవుతుందా అని. అవుతుంది, కానీ నైట్ 9 వరకు పవలింపు సేవ ఉంటుంది అని చెప్పారు. అందుకే చాలా ఫాస్ట్గా టెంపుల్ లోపలికి చేరుకున్నాము. 9 తర్వాత టెంపుల్ క్లోజ్ అవుతుంది అని చెప్పారు. ఫాస్ట్గా వెళ్ళి దర్శనం చేసుకోవాలని వెళ్తున్నాము. అక్కడ ఫోన్ అల్లో లేదు. ఫోన్ కౌంటర్ దగ్గర బయట నుండి గుడి గోడ మీద శ్రీరామదాసు మళ్ళీ హనుమంతుని యొక్క శిల్పాలు ఉన్నాయి. ఈ టెంపుల్ శ్రీ రామదాసు గారు కట్టించిన టెంపుల్. భద్రాచల రామదాసుగా ప్రసిద్ధి పొందిన ఇతని అసలు పేరు కంచెర్ల గోపన్న. 1620లో ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో లింగన్నమూర్తి కామాంబ దంపతులకు జన్మించాడు. వీరి భార్య కమలమ్మ. ఈయన శ్రీరాముని కొలిచి కీర్తించి భక్త రామదాసుగా సుప్రసిద్ధుడైనాడు. భద్రాచల దేవస్థానమునకు ఇతని జీవిత కథకు అవినాభావ సంబంధము ఉంది. తెలుగులో కీర్తనలకు ఆద్యుడు ఇతడు. దాశరథి శతకము, ఎన్నో రామ సంకీర్తనలు, భద్రాచలం దేవస్థానము ఇవన్నీ శ్రీ రామదాసు నుండి తెలుగువారికి సంక్రమించిన పెన్నిధులు.
ఇతని గురువు శ్రీ రఘునాథ భట్టాచార్యులు. శ్రీ రామదాసు గారు ఉద్యోగమునకై మేనమామల సహాయం తీసుకున్నారు. గోపన్న మేనమామ మాదన్న అప్పటి గోల్కొండ నవాబు తానిషా గారి కొలువులో పెద్ద ఉద్యోగి. మేనమామ సిఫారసుతో గోపన్నకు పాల్వంచ పరాగణ తహసీల్దార్ పని లభించింది. గోదావరి తీరంలోని భద్రాచల గ్రామం ఈ పరిగణలోనిదే. వనవాస కాలమున సీతా లక్ష్మణులతో శ్రీరాముడు ఇక్కడే పర్ణశాలలో నివసించెనని, భక్తురాలైన శబరి ఆతిథ్యము స్వీకరించెనని స్థల పురాణము ఉంది. ఆలయ నిర్మాణం ఎలా జరిగింది? పోకల దమ్మక్క అనే భక్తురాలు అక్కడి జీర్ణదశలోనున్న మందిరమును పునరుద్ధరింపవలెనని గోపన్నను కోరగా, స్వతహాగా హరిభక్తులైన గోపన్న అందుకు అంగీకరించాడు. ఆలయ నిర్మాణానికి ధనం సేకరించాడు. కానీ అది చాలలేదు. అక్కడి జనులు తమ పంటలు పండగానే మరింత విరాళము ఇచ్చేదని, గుడి కట్టే పని ఆపవద్దని కోరినారు. అప్పుడు గోపన్న తాను వసూలు చేసిన శిస్తు నుండి కొంత సొమ్ము మందిర నిర్మాణ కార్యమునకు వినియోగించాడు. గోపన్నకు జైలు శిక్ష ఎలా పడింది? ఈ విషయం తెలిసి కోపించిన నవాబు గారు గోపన్నకు 12 ఏళ్ల చెరసాల శిక్ష విధించారు. గోల్కొండ కోటలో ఆయన ఉన్న చెరసాలను ఇప్పటికీ చూడవచ్చును. ఖైదులోనున్న రామదాసు గోడపై సీతారామ లక్ష్మణాంజనేయులను చిత్రించుకొని వారిని కీర్తించుచు ఆ కరుణాపయోనిధి శ్రీరాముని కటాక్షమునకు ఆక్రోశించుచు కాలము గడిపినాడు. రామదాసు యొక్క మార్దవభరితమైన ఎన్నో ప్రసిద్ధ సంకీర్తనలు ఈ కాలంలోనే వెలువడినాయి. గోపన్న లక్ష్మణునకు చేయించిన హారము, సీతమ్మ వారికి చేయించిన చింతాకు పథకము, సీతారాముల కళ్యాణమునకు చేయించిన తాళి వంటి ఆభరణములు ఇప్పటికీ దేవస్థానములోని నగలలో ఉన్నాయి. రామలక్ష్మణుల తిరిగి చెల్లింపు. గోపన్న కర్మశేషము సమాప్తి కాగానే రామలక్ష్మణులు తానిషా గారి వద్దకు వెళ్ళి 6 లక్షల వరహాలు శిస్తు సొమ్ము చెల్లించి రామదాసు విడుదల పత్రము తీసుకున్నారని ప్రతీతి. అప్పుడిచ్చిన నాణెములను రామటంకా నాణెములని అంటారు. వీటికి ఒకవైపు శ్రీరామ పట్టాభిషేకము ముద్ర, మరొక వైపు రామభక్తుడు హనుమంతుని ముద్ర ఉన్నాయి. ఇవి ఇప్పుడు కూడా ఉన్నాయి. రామదాసు గొప్పతనము తెలుసుకున్న నవాబు గారు వెంటనే ఆయనను విడుదల చేయించి భద్రాచల రాముని సేవా నిమిత్తమై భూమిని ఇచ్చారు. శ్రీ సీతారామ కళ్యాణ సమయంలో గోల్కొండ దర్బారు నుండి ముత్యాల తలంబ్రాలను పంపే సంప్రదాయము అప్పుడే మొదలయ్యింది. 2014 వరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా ఈ ఆనవాయితీ కొనసాగాను. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ద్వారా ఈ ఆనవాయితీ కొనసాగుతున్నది. శ్రీరాముని సేవలో సంకీర్తనలో రామదాసు తమ శేష జీవితమును గడిపాడు. త్యాగరాజాదులకు ఇతను ఆద్యుడు, పూజ్యుడు. త్యాగరాజు కీర్తన వంటి ఎన్నో అతను రచించాడు. భద్రాచలంలో బయట భగవంతుని టెంపుల్ ముందు కూడా శ్రీరామదాసు విగ్రహం ఉంది. మాకు దర్శనం 20 నిమిషాలలో జరిగింది. భగవంతుడిని శ్రీ సీతారామస్వామి, లక్ష్మణుడిని మరియు హనుమంతుడిని పట్టు వస్త్రాలతో అలంకరించారు. దర్శనం చేసుకున్నాక చాలా అద్భుతంగా అనిపించింది. తర్వాత చుట్టూ ఉన్న దేవతల విగ్రహాలను అన్నీ చూసి కొంచెం సేపు గుడిలో కూర్చున్నాము. తర్వాత భగవంతుని పవలింపు సేవకు టైం అయిందండి. మేము కూడా అలసిపోయాము అని వెంటనే రూమ్కి బయలుదేరాము. కిందికి రాగానే ప్రసాదం కౌంటరు క్లోజ్ చేసి ఉంది. నెక్స్ట్ మా పాప ఏమైనా కొనివ్వమని అడిగింది. తనకి ఫ్లూట్ కావాలి అని అంటే కొనుక్కుంది. మా చిన్న పాప ఒక చిన్న బొమ్మ కొనుక్కుందండి. ఇక్కడ షాప్స్ కూడా చాలా ఉన్నాయి. నేను ఒక సీతారామస్వామి ఫోటో తీసుకున్నాను. మా హస్బెండ్ లక్ష్మీదేవి ఫోటో తన ఆఫీస్ రూమ్లో పెట్టుకోవడానికి తీసుకున్నాడు. తర్వాత బయటకు వచ్చాక మా హస్బెండ్, మా పెద్ద పాప స్నాక్స్ తింటా అని ఒక ఆంటీ దగ్గర కూర్చున్నారు. మా చిన్న పాపను చూసి అందరూ నవ్వుతున్నారు, హాయ్ చెప్తున్నారు. బాగుంది, తన మెడలో పూలదండ వేశారు అని, క్యూట్గా ఉంది అని. తను పూలు కొనేటప్పుడు తనకు కూడా పూలు కావాలని అడిగింది.
పూలు అమ్మే ఆవిడ మాల కట్టి క్యూటీ మెడలో వేసింది. నెక్స్ట్ అక్కడ కొంత సమయం స్పెండ్ చేసి రూమ్కి వెళ్తూ ఉంటే ఒక సైడ్ నిరంతరం అన్నదానం చేసే ఒక సత్రం కనిపించింది. నెక్స్ట్ డిన్నర్ చేయాలని చెప్పి బయట హోటల్స్ చూస్తే ఎక్కడ లేవండి. కొంచెం దూరం వెళ్ళాక శ్రీ వెంకటేశ్వర అనే హోటల్ ఒకటి కనిపించింది, కానీ అక్కడ టిఫిన్స్ లేవు. ఏదో ఒకటి అని చెప్పి డిన్నర్ చేసి మళ్ళీ రూమ్కి వెళ్ళామండి. అంతేనా? లేదండి, ఇంకా ఉంది. దర్శనం చేసుకోవడానికి టెంపుల్ లోపలికి వెళ్తూ ఉంటే ఒక పెద్ద ద్వారం కనిపిస్తుంది. ఆ పెద్ద ద్వారాన్ని దాటిన తర్వాత అయ్యగారు తిలకం పెడతారు. మా పాపకి కూడా తిలకం పెట్టి దీవించారు. మా చిన్న పాపకి భక్తి చాలా ఎక్కువ. మేము లోపలికి వెళ్తూ జై శ్రీరామ్ అంటూ ఉంటే ఫస్ట్ టైం మా పాప క్యూటీ కూడా జై శ్రీరామ్ అని అంటూ ఉంది. ఇలా భద్రాచలంలో శ్రీ సీతారామస్వామి వారి దర్శనం చాలా సంతోషంగా జరిగింది. నెక్స్ట్ డే పాపికొండలు చూడడానికి వెళ్ళాలి. ఈ హోటల్ దగ్గరే పాపికొండలు బోటింగ్ టికెట్ తీసుకున్నాము. మార్నింగ్ 7కి వాళ్ళే ట్రాలీ ఆటో ప్రొవైడ్ చేస్తాము అన్నారు, కానీ మేము మా వెహికల్లోనే వెళ్ళాము. నెక్స్ట్ వచ్చే పాపికొండలు అందాలను చూడడానికి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. బాయ్.